ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును నాన్న, మావయ్య చెప్పినట్టు మరి కాసేపట్లో అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. 20 ఏళ్లుగా నిరూపించలేని నిజం ఇప్పుడు మాత్రం ఎలా నిరూపిస్తారు? అయినా ఆ విషయం గురించి నేను ఆలోచించదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు. దాన్ని వదిలేసేయండి. ఈ మనిషి మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. దయచేసి నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈవెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. సరే సూర్య, నేను వెళ్ళిపోతాను. నీకు నిజమేంటో తెలిసాక నువ్వు నన్ను దగ్గరికి తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ నిరూపాక్షి ఏ తప్పు చేయలేదని నమ్మితే చాలు. ఆగమ్మా, రాజు రాఘవ్ని తీసుకొస్తాడు. రాఘవ్ ఏంటి ఇప్పుడు ఆ దరిద్రుడు మన ఇంటికి ఎందుకు వస్తున్నాడు? అసలు రాజుకి నీకేమైంది రూపా? వాడు నాకు ఎదురు పడితే ఆ క్షణంలోనే వాడిని షూట్ చేసి పాడేస్తాను. అలా చేస్తే మీకు తెలియాల్సిన నిజాన్ని మీరే చంపుకున్నట్టు అవుతుంది బావగారు. ఈ విజయాంబికే రాఘవను బెదిరించి ఈ రాష్ట్రంలోనే తిరగకుండా చేసింది. అందుకే అతను కేరళలో తలదాచుకున్నాడు. నేనెందుకా పని చేస్తాను? వాడు వెధవ పని చేశాడు కాబట్టే నా తమ్ముడు ఎక్కడ చంపేస్తాడో అని భయపడి తలదాచుకున్నాడు. చూసావుగా తమ్ముడు, అటు తిరిగి ఇటు తిరిగి అంతా నేను చేసినట్టుగానే వీళ్ళు కథలుతున్నారు. ఆపు విజయాంబిక! బావగారు, నేను చెప్పేది నిజం. రాజు రూపలు రాఘవని కేరళ నుంచి తీసుకొచ్చారు. రాఘవ మిమ్మల్ని కలిస్తే ఈ విజయాంబిక బండారం ఎక్కడ బయటపడుతుందోనని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచి ఉంచారు. ఈ విషయం తన నోటితో తనే ఒప్పుకుంది. రాఘవని ఎక్కడ దాచి ఉంచారా అనేది కూడా తనే చెప్పింది. అందుకే రాజు వెళ్ళాడు. కాసేపు ఓపిక పడితే రాజు రాఘవలు వస్తారు. అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి. అప్పుడు ఇంట్లో ఉండాల్సిందెవరో బయటికి వెళ్లాల్సిందెవరో మీరే నిర్ణయించవచ్చు. తమ్ముడు, వీళ్ళందరూ కలిసి నీకు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు తమ్ముడు. అక్క, ఎంతమంది కలిసినా అబద్ధాన్ని నిజం చేయలేరు, నిజాన్ని అబద్ధం చేయలేరు. అసలు వీళ్ళు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నారో తెలుసుకుందాం. గంధం నీళ్లతో స్నానం చేయించినంత మాత్రాన పంది నందైపోదు. వీళ్ళు చెప్పినట్టుగానే కాసేపు వెయిట్ చేద్దాం అక్క. అమ్మా, రామ్మా, రా. రండి రండొదినా. రండి. రూపా, రాజు, జరిగిందంతా చూస్తుంటే మా అక్క చెప్పిందే నిజం అనిపిస్తుంది. విరూపాక్షి ఇంట్లో అడుగు పెట్టడానికే ఇదంతా చేయిస్తుందనిపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. మనతో కలవడానికి పాముతో కనిపించుకుంటుంది కూడా. సూర్య, ఏ ఆపుని డ్రామాలు! ఇంతటి జ్ఞాని అయిన మా బావగారినే నీ ప్లాన్లో భాగం చేశావంటే రాజు రూపంలో నీకొక లెక్క కాదని నేను అర్థం చేసుకోగలను. బావగారు, మీరేం మాట్లాడకండి బావగారు. మీరు ఏ విషయంలో అయినా తలదొచ్చండి, అంతేగాని ఈ విషయంలో వద్దు. ఈ విషయంలో ఎవరు తలదూర్చినా నేను అస్సలు క్షమించలేను.
చూడో, ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నీకు సాయం చేయడానికి రాజు, రూప, బావగారు ఉంటారేమో కానీ నువ్వు చేరుకోవడానికి ఈ సూర్యప్రతాప్ ప్రాణాలతో ఉండడు. సూర్య, అక్క, చెత్త మన ఇంట్లో ఉంటే మనకి మంచిది కాదు. బయటపడేసే. విన్నావు కదా విరూపాక్షి, బయటికి వెళ్తావా తోసేయమంటావా? అత్తయ్య, నీ టైం బాగుండి రాఘవ ఇంటికి రాలేదు. అలా అని నీ టైం ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకోకు. రాఘవ దొరుకుతాడు, ఇంటికొస్తాడు, నాన్న ముందు నీ బండారం బయట పెడతాడు. అప్పుడు నిన్ను కూడా బయటికి గెంటేస్తారు. మ్మ్. పగటి కలలు కనడానికి చాలా బాగుంటాయి రూపా. అవి నిజం కావు. మీ అమ్మని నువ్వే కదా తీసుకొచ్చావు, నువ్వే బయటికి పంపు, లేదంటే జుట్టు పట్టుకుని మరీ గెంటేస్తాను. అక్కర్లేదు. నిజమేంటో ఎవరికి తెలియకపోయినా నీకు తెలుసు. ఎంతకాలం దాచినా, ఎన్ని రకాలుగా దాచినా నిజం ఒకరోజు అగ్నిపర్వతం బద్దలైనట్టు కక్కుకుంటూ బయటకొస్తుంది. ఈ రోజు నా జుట్టు పట్టుకొని బయటికి గెంటెయ్యాలని తహతహలాడుతున్న నీ చేతులు రేపు నా కాళ్ళు పట్టుకుని బతిమలాడతాయి. గుర్తుంచుకో. ఏ, ముందు నువ్వు బయటికి పో. మీరేం భయపడకండి, మనకి ఒకరోజు వస్తుంది. ఏమయ్యా స్వామీజీ, హ, నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఇప్పటికైనా మారతావనుకున్నాను, కానీ ఎప్పటికీ మారవని అర్థమైంది. ఆ రోజు నిన్ను పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడే వదిలేసి ఉండాల్సింది. మనిషిని కాపాడిన ప్రతిసారి నేను ఎంతో గర్వపడేవాడిని, కానీ నిన్ను కాపాడినందుకు ఈ రోజు సిగ్గుపడుతున్నా. పూర్వం రాక్షసులను కాపాడిన మనుషులుగా మారేవాళ్ళు, కానీ నీలాంటి రాక్షసి మారాలంటే ఒక్కటే శరణ్యం. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది, గుర్తుంచు, సరేనా? పదమ్మా, టాబ్లెట్ వేసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.